సివిల్ సప్లైలో భారీ స్కామ్ అంటూ ఒక వార్తను చూసే ప్రయత్నం చేద్దాం. సివిల్ సప్లైలో భారీ స్కామ్, కాళేశ్వరం తర్వాత ఆ శాఖలోనే అతిపెద్ద కుంభకోణం అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పేర్కొనడం జరిగింది. అయితే అసలు ఇంతకు ఏంటి సివిల్ సప్లై చేసే పని ఏంటంటే, రైతుల దగ్గర రైతులు పండించిన ధాన్యం ఏదైతే ఉందో ఆ ధాన్యాన్ని సేకరించి ఎఫ్సిఐ వాళ్ళకు అప్పచెప్తారు. ఎఫ్సిఐ అంటే ఏంది? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. వాళ్ళకు అప్పచెప్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రైతుల దగ్గర ఈ ధాన్యాన్ని మొత్తం తీసుకొని వెళ్ళి వాళ్ళు స్టోర్ చేస్తారు. స్టోర్ చేసి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రాష్ట్రాలకు డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. అయితే ఈ విషయంలో ఇక్కడ ఈ సివిల్ సప్లై వాళ్ళు రైతుల దగ్గర తీసుకొని ఎఫ్సిఐకి అప్పచెప్పే విషయంలో ఎందుకు ఆ వ్యవస్థ అంతా మొత్తం నష్టాల్లో ఉంది అని చెప్పి బండి సంజయ్ అంటున్నాడు. అంటే ఎందుకంటే వాళ్ళు మిల్లర్లతోటి కుమ్మక్కై ప్రభుత్వం మారిన ప్రతిసారి ఆ మిల్లర్లకు మామూలు ఇచ్చేసి అంటే పెద్ద కుంభకోణం జరిగింది. దీన్ని ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాడు. మరొకసారి ఆ వార్తలు చూద్దాం. సివిల్ సప్లైలో భారీ స్కామ్, కాళేశ్వరం తర్వాత ఆ శాఖలోనే అతిపెద్ద కుంభకోణం, అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. కాంగ్రెస్ బీఆర్ఎస్ కు కండకావరం తలకెక్కింది. ఎమ్మెల్సీ బైపోల్లో వారికి గుణపాఠం చెప్పాలి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. తెలంగాణలో కాళేశ్వరం స్కామ్ తర్వాత అతిపెద్ద కుంభకోణం పౌర సరఫరా శాఖలోనే జరిగిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. ఈ శాఖలో జరిగిన అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హాయం నుంచే సివిల్ సప్లై శాఖ అవినీతి అక్రమాలకు అడ్డాగా మారిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా అదే పరిస్థితి కొనసాగుతుందని ధ్వజమెత్తారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఇవాళ బండి సంజయ్ నల్గొండలో మీడియాతో మాట్లాడారు. రైతుల వద్ద ధాన్యం సేకరించి ఎఫ్సిఐకి అప్పగించేందుకు మధ్యవర్తిగా ఉండే ఈ శాఖ ఎందుకు నష్టాల్లో ఉందో ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు. రైస్ మిల్లర్ల అసోసియేషన్లోని కొంతమంది నాయకుల్లో అక్రమార్కులు ఉన్నారని, వీరు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ నాయకులకు లంచాలు ఇస్తూ మచ్చిగా చేసుకుంటున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. రైస్ మిల్లర్ల నుంచి గతంలో పలువురు నాయకులకు ముడుపులు ముట్టాయని, దీనిపై విచారణ జరిపి నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. అయితే సివిల్ సప్లై శాఖ ఇదేదైతే ఉందో ఇది మధ్యవర్తిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంది. అయితే ఇక్కడ ఎందుకు ఆ వ్యవస్థ నష్టాల్లోకి వస్తుంది అంటే ఆ రైస్ మిల్లర్ అసోసియేషన్ వాళ్ళతోటి కుమ్మక్క అయినందుకే జరుగుతుంది అని ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తా ఉన్నాడు.